నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పలు ఫ్లైఓవర్లను ట్రాఫిక్ పోలీసులు మూసేశారు. అన్ని రహదారులపై రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. సంవత్సర వేడుకలకి నగరం ముస్తాబైంది. అటు పబ్బులు కానీ క్లబ్బులు కానీ అటు ఫంక్షన్ హాల్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉంది నగర యువతకి ఏది అడ్డు కాదు అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు. కాకపోతే ఈసారి అటు గవర్నమెంట్ అటు ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు పోలీసులు కూడా అనేక ఆంక్షలు అయితే విధించారు. నగరంలో పలు ఫ్లైఓవర్లు అదేవిధంగా పలు ఫ్లైఓవర్లు కూడా మూసివేయడం జరిగింది. దాంతోపాటు ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు అయితే త్రిబుల్స్ వెళ్ళేటోళ్ళు నైట్ టైం అసాంఘిక కార్యకలాపాలు చేసామంటే లైక్ డ్రగ్స్ వినియోగించడం కానీ లేదంటే మద్యం తాగి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరిగినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే సిపి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారు. అన్ని మీడియా వర్గాలకి అన్ని ఈవెంట్ ఆర్గనైజర్లకి అటుతో పబ్ యాజమాన్యాన్ని కూడా అన్ని వైపులా కట్టుదిట్టం చేశారని చెప్పాలి. అటు చూసుకుంటే నగరంలో 8 గంటల నుంచే అంటే రేపు సాయంత్రం 8 గంటల నుంచే ఆంక్షలు అయితే మొదలవుతున్నాయి. నగరంలో భారీగా జనాలు ఎక్కువ గుమ్మిగూడకుండా దాంతోపాటు అన్ని ఏరియాల్లో కూడా 12 వరకే సెలబ్రేషన్స్కి అనుమతి ఇచ్చారు. అంటే 8 నుంచి 12 గంటల వరకే జరుపుకోవాలని చెప్పి అయితే చెప్పారు. దాంతోపాటు కొన్ని ప్రధాన కూడళ్ళు కూడా మూసివేస్తున్నట్టు చెప్పారు. దాంతోపాటు సిపి శ్రీనివాస్ గారు అయితే ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏ పబ్లో ఉన్నా ఏ క్లబ్లో ఉన్నా ఎటువంటి గొడవలు కానీ అసాంఘిక కార్యకలాపాలు అంటే మితిమీరిన మద్యం తీసుకోకూడదు, అదేవిధంగా డ్రగ్స్ వాడకూడదు అని చెప్పి కొన్ని షరతులు అయితే ఈవెంట్ ఆర్గనైజర్లు కానీ పబ్బు యజమాని కానీ చెప్పడం జరిగింది. దాంతోపాటు చూసుకుంటే ఎవరైతే మద్యం సేవించి ఉన్న వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా భారీగా పెట్టడం అయితే జరుగుతుందని చెప్పారు. దాంతోపాటు ర్యాపిడో కానీ అటు ఓలా కానీ యూబర్ కానీ ఏదైతే ఉంది ఒక క్యాబ్ డ్రైవరు రైడ్లు మటుకు నిరాకరిస్తే 500 వరకు జరిమానా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనే రైడ్లు నిరాకరించకండి, ప్రజలకి సేవ చేయండి, ప్రజలకి మంచి చేయండి అని చెప్పి శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు. మరి ఈ విషయం మీద మరి నగర యువత ఏమనుకుంటున్నారు, అసలు మరి ఇంత ఖర్చు పెట్టి ఈ పబ్బులకి వెళ్ళి ఈవెంట్లు చేసుకునే అంటే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనుకున్న యువత మరి దీన్ని ఎలా స్వీకరిస్తారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చూసుకుంటే గత 20 రోజులుగా నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్ అయితే పట్టుబడడం జరుగుతుంది. అటు గంజాయి కానీ అటు మతైన్ కానీ కొకైన్ కానీ ఏదైతే ఉందో డ్రగ్స్ అయితే పట్టుబడుతున్నట్టు తెలియజేశారు. ఒకవేళ తాగి పోలీసు వాళ్ళకి దొరికినచో అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికితే వారికి 10,000 జైలు శిక్ష, 10,000 రూపాయల ఫైన్తో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తున్నట్టు ఈసారి తెలియజేశారు. దాంతోపాటు పోలీసుల ఆంక్షలు కూడా చాలా తీవ్రంగా ఉంటున్నాయని చెప్పాలి. కెమెరామెన్ సంతోష్తో మణికంఠ, 6 టీవీ, హైదరాబాద్.